ఈరోజు మనతో ఉన్నటువంటి బాబా పండు రంగారావు చాలా ఛానల్స్లో మీరు చూస్తుంటారు. చాలా ఈ మధ్య కాలంలో యూట్యూబ్ స్టార్ట్ చేస్తే చాలు ఆయన వీడియోసే కనిపిస్తున్నాయి. సో బాబా పండు రంగా గారితో మాట్లాడదాం. నమస్కారం అన్నయ్య. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్, రిచ్ భారత్, రిచ్ వరల్, జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. ఎలా ఉన్నారు సత్య చౌదరి గారు? యా, చాలా బాగున్నాను. మిమ్మల్ని నేను ఇలా ఇంటర్వ్యూ చేయడం అన్నది ఆ గురువు గారి సంకల్పంలా నేను భావిస్తున్నా. తప్పకుండా నా దేశమే కాదు ప్రపంచాన్ని నేను ఒక విశ్వగురువుగా అనుకుంటున్నాను కాబట్టి. ఓకే. సో అసలు వందే మాత్రం అంటున్నాం కదా మనమంతా కూడా. అవును, ఇది మన తరం ఇప్పుడు. అవును, మన తరం వచ్చేసింది కాబట్టి తప్పకుండా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మళ్ళీ మీ యొక్క అద్భుతమైన ఈ వాయిస్తో మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి టకా 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 సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో దీనివల్ల మనం ఆనందం పడతాం 10 నిమిషాలే. అవును, కానీ సామాన్యుని కూడా అసామాన్య ప్రతిభ కనపరిచే ఒక వాక్ ఈరోజు వసంత పంచమి కూడా. ఓకే. సో అందుకోసం ముఖే ముఖే సరస్వతి. ఓకే. అంటే అందరికీ సరస్వతి రాదండి, అవును, అందరికీ డబ్బు రాదండి. అవును. కానీ నా వీడియోల ద్వారా డబ్బు వస్తుంది, జ్ఞానం వస్తుంది. సో మీరు చెప్తున్నటువంటి మీ వీడియోల ద్వారా డబ్బు, జ్ఞానం ఇవన్నీ కూడా వస్తున్నాయి అంటున్నారు కదా. అసలు ఏంటి పవర్ వాటర్ అంటే ఏంటి? ఇంత వరల్డ్ మొత్తము సెన్సేషనల్ బాబా పాండు రంగారు అంటే సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. ఏంటి అసలు ఇది పవర్ వాటర్? మ్యాజిక్ వాటర్, మ్యాజిక్ వాటర్, మ్యాజిక్ వాటర్. ఏం చేస్తున్నారు? మ్యాజిక్ ఏం చేస్తున్నారు? మ్యాజిక్, నిజంగా మ్యాజిక్ జరిపోయింది. నేను ఆ మహాదేవుని ప్రార్థన చేసుకొని నేను టాపిక్లోకి వచ్చేస్తాను తప్పకుండా. అసలు మీరు చేయాల్సింది తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో. మామూలుగా ఉండకూడదు. సత్య చౌదరి గారు విత్ సత్య చౌదరి. అసలు ఇప్పటి వరకు వచ్చే యాంకర్లు అందరు కూడా గురూజీ, స్వామీజీ, బాబాజీ అన్నారు. ఫస్ట్ యాంకర్ అన్నయ్య అంది. వావ్, జగమంత కుటుంబం మాది అనేది ఇప్పుడు అర్థమైందిగా. సో ఖచ్చితంగా గురు ప్రార్థన చేసుకుని మీరు ఫస్ట్ చేయాల్సింది ఫైర్ 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 అంటే ఏంటి? లైక్ చేయాలి. ఫస్ట్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. గుడిలో అయినా, బడిలో అయినా, యూట్యూబ్లో అయినా ఈ గంటకు చాలా విలువ ఉంది. మీ గంటలు శుభ గంటలు కావాలంటే, శుభ గడియలు కావాలంటే అది మాత్రం చేయండి. వస్తాను, గురు ప్రార్థన చేసుకోండి. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం, వందే గురు పరంపరాం, వందే గురు పరంపరా. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. దిస్ ఇస్ ద మనీ పవర్ సిరీస్. ఏ పవర్ ఉన్నా లేకున్నా మనీ పవర్, మైండ్ పవర్ ఉంటే మీరు విశ్వ విజేతలు అవుతారు. అసలు అద్భుతంగా మా చెల్లమ్మ ఏమడిగింది తెలుసా? దేవుడిచ్చిన చెల్లమ్మ. సో ఏమడిగింది తెలుసా? అద్భుతంగా ఒకటే ఒక మాట అడిగింది. మ్యాజిక్ వాటర్ గురించి మ్యాజిక్ జరిగిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో. అసలు లక్షల్లో 82 లక్షల మంది చూశారు, అంటే ఇంకా దాదాపు 1 కోటి మంది. అసలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. దాదాపుగా 10 కోట్ల తెలుగువారు ఉన్నారు. 10 కోట్ల తెలుగువారే చూస్తున్నారు అనుకున్నారా? ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క వీడియో. అసలు మన ఏ ఛానల్కి ఒక వీడియో ఇచ్చామంటే అది 0 సబ్స్క్రైబర్లు ఉన్నా సరే వెంటనే హీరో అయిపోతుంది ఛానల్. బికాస్ ఆఫ్ ఓన్లీ బాబా పాండురంగం మనీ పవర్ సిరీస్. ఇంతవరకు చాలా పాఠాలు చెప్పారు, మనీ 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 హనీ 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 అని. ఇంకా ఆ పప్పులు ఏం ఉడకవు. ఎందుకంటే ఎంతమంది మోసం చేస్తారు? గొర్రెల్లాగా పోవడం రావడం, రావడం పోవడం. చెప్పే వాళ్ళకే కోట్లు వస్తున్నాయి కానీ వినే వాళ్ళకి రావట్లేదే. చాలా మోసం జరిగిపోయింది బ్రదర్. ఇంకా ఆపు, పులి స్టాప్. ఇక్కడ వచ్చేసింది మ్యాజిక్ బాటిల్. ఇదిగోండి సత్య చౌదరి గారు. అమ్మ చెల్లమ్మ, ఇది సత్యం, ఇది సత్యం, నిత్యం. సూర్యుడు ఏ విధంగా ప్రపంచానికి, విశ్వానికి వెలుగునిస్తున్నాడో అదేవిధంగా ఈ మ్యాజిక్ బాటిల్ మాత్రం నిజంగా మ్యాజిక్ చేసేసింది ప్రపంచానికి. ఎందుకంటే బాగా ఆలోచించాను. అసలు ఫీజులు కట్టకుండా జస్ట్ యూట్యూబ్లో జియో పుణ్యమా అని ప్రపంచమంతా ఏముందో నాకు తెలియదు కానీ భారతదేశం అంతా వాళ్ళకు బాత్రూమ్లు ఉండవు, ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు, ఏ ఉండవు. కానీ వాళ్ళకు మొబైల్ ఉంటుంది, నెట్ ఉంటుంది, బాబా పాండురంగ వీడియోలు ఉంటాయి. బాబా పాండురంగ ఎనర్జీని ఇస్తుంది. దాంట్లో
ఈ మధ్య కాలంలో ఈ మ్యాజిక్ వాటర్ అంటే చిరిగిపోయింది ఇదంతా, ఎందుకంటే సెప్టెంబర్ 29 నేను చేశాను కదా. ఇది ఎంత మ్యాజిక్ జరిగిందంటే నా విషయంలోనే మ్యాజిక్ జరిగింది అనుకోవద్దు, అందరి విషయంలో జరిగింది. మరి నేను చెప్పాలి కదా ప్రేక్షకులకి, మన తెలుగు పాపులర్ టీవీ కొత్తగా నన్ను చూస్తున్న ఈ కోణం నుంచి చూస్తున్న తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులకి నేను తెలవాలి కదా అసలు ఎవరు బాబా పాండురంగం అంటే. ఆల్రెడీ చూసింటారు కానీ మళ్ళీ ఈ ఛానల్ చూడడం ఒక గ్రేట్. సో ఈ విధంగా మ్యాజిక్ వాటర్ అనేది ప్రపంచంలో ఆల్రెడీ ఉంది పేరు మ్యాజిక్ వాటర్, కానీ దాని కింద ఉన్న ఫార్ములా ఇవ్వడమే మనమే దీన్ని ప్రపంచానికి మరొక్కసారి ఇంట్రొడ్యూస్ చేసాం. ఏంటిది మ్యాజిక్ వాటర్ అంటే 30, 46, 30, 75 అంటే 30 అంటే ఏంటిది, న్యూమరాలజికల్గా పవర్ఫుల్ నంబర్. 30 అంటే అమృతం నంబర్. ఎవరి పేరు అయితే 30లో ఉంటుందో, ఎవరి పేరులో 30లో ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పినా ఇప్పుడు మీరు సుమా కనకాలు అనగానే అన్ని టీవీ ఛానల్లో ఆమెనే ఉంటుంది, అన్ని యాంకరింగ్లో ఆమెనే ఉంటుంది. ఎందుకు, ఆ పేరులో 30 ఉంది. సుమక్క బాగున్నారా, మీరు నేను ఒకసారి ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది ఇక్కడ నుంచే. అందుకోసం 30 ఉంటే అమృతమైన నంబర్ ఇక్కడ ఉంది, ఆల్రెడీ బాటల్లో ఉంది. సో అదేవిధంగా 46 నెంబర్ ఉంది దీంట్లో. 46 నెంబర్ అంటే ఏంటిది, అసలు మానవ జీవితంలోనే 23 క్రోమోజోముల జత ఉంటుంది. దాన్ని డబల్ చేయండి 46 అవుతుంది. 23 నెంబర్ని కీరో మహాశయుడు, అసలు న్యూమరాలజీ మోడర్న్ ఫాదర్ అంటారు కదా, ఆయన పేరు 23లో ఉంటుంది. అసలు నెలలో ఎప్పుడైనా సరే 23 నెంబర్లో పుట్టిన వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకోండి. సత్యసాయి బాబా 23 నెంబరే, నవంబర్ 23. అదేవిధంగా అక్టోబర్ 23 ఎవరు, ఇంకెవరండి, బాహుబలి, అర్థమైందా, ప్రభాస్ 5 అలా 23లో ఎవరు కూడా. అంతెందుకండి అన్ని పండ్లు చూపిస్తాడు చూడండి ఆయన, డంగడంగా ఇస్తాడు చూడండి. ఎవరు 23 మళ్ళా మరి. అందుకోసమే ప్రపంచం అంతా 3, 5 నంబర్ల మీద నడుస్తుంటారు తెలుసా మీకు. 3, 5 ముందటున్న వారు 3 అడిగి చెప్పేవాళ్ళు 5. అందుకోసం 3, 5 అందుకోసం ఉదయం 3 గంటలకు లేవండి, 5 గంటలకు పనులు స్టార్ట్ చేయండి. మీ జీవితంలో ఆనందమే ఆనందం. ఇక్కడ కూడా 46 నెంబర్ అనేది మానవుని యొక్క క్రోమోజోమ్ల సంఖ్య. 46 అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక రామోజీరావు పేర్లో 46, కొనిజేటు రోసియ 46, బాబా పాండురంగం 46. అనియా వన్ క్వశ్చన్, ఇప్పుడు మీరు కేసీఆర్ గారు అన్నారు కాబట్టి నా ఒక క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి న్యూమరాలజీ ప్రకారం 18, 8, 17 అదేవిధంగా 26 ఈ తేదీలలో పుట్టిన వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది? వాళ్ళు ఏ డేట్లో పుట్టినా ఒకటి మాత్రం, ప్రపంచవ్యాప్తంగా 1 నుంచి 31 తారీఖులో ఎవ్వరు ఎక్కడ పుట్టినా, ఈరోజు 26వ తారీఖు కాబట్టి మీకు చాలామందికి వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ చూడగానే 8, 11, 26 అనగానే 8, 11, 26 అనగానే ఏమొస్తుందంటే కష్టాల కళ్ళి, ఓ కలంకిదా అలా కాదు, అలా అనుకుంటారు. కానీ ఈరోజు మీకు గణతంత్ర దినోత్సవం శుభవార్త చెప్పనా, 8లో కానీ 11లో కానీ 26లో కానీ ఎవరైనా మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ శ్రీమతి కానీ మీ కొడుకు కానీ ఎవరైనా పుట్టి ఉన్నారా, రాసి పెట్టుకో. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వాళ్ళు ఒక సర్పంచ్ నుంచి పిఎంల వరకు, సీఎంల వరకు, ఎమ్మెల్యే వరకు, ఎంపీల వరకు అవుతారండి. ఎవరవుతారు, అయితే సీఎం అయితే పిఎం. చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను. కేసీఆర్ సార్ 11వ తారీఖు పుట్టారు, నరేంద్ర మోడీ సార్ 11వ తారీఖు పుట్టారు, రోజా గారు 11వ తారీఖు పుట్టారు, ఎంజీఆర్ గారు 11వ తారీఖు పుట్టారు. ఇదేంది గురుజీ ఇన్ని, సత్య చౌదరి గారికి డేట్ కూడా ఉందంటారా? సో ఈ విధంగా 11వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, సీఎం అయ్యారు, పిఎం అయ్యారు, అయిపోయినారా. ఇంకో విషయం చెప్తాను, అదెందుకు గురుజీ ఇంకొక నెంబర్ 8వ తారీఖు పుట్టారు ఎవరు, వైఎస్ఆర్ ఆయన సీఎం అయ్యారు, 2 సార్లు అయ్యారు. 26వ తారీఖులో పుట్టారు ఎవరు, మన్మోహన్ సింగ్. అమ్మ ఇంత సీక్రెట్ ఉందా, సీక్రెట్లో సీక్రెట్. కిషన్ రెడ్డి అన్న అద్భుతమైన నంబరు, 15 నంబరు అన్నయ్య. మరి ఇప్పుడు మా బండి సంజయ్ అన్న సీఎం అవుతారా? డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి. సో ఇంతమంది చూసారు కదా, అన్నది నేను డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలా? మాస్టర్ నంబరు ఏంటంటే ఆయన జూలై 11లో పుట్టాడు, జూలైలో 11లో పుట్టాడు. ఇది మాస్టర్ నంబర్. మాస్టర్ నంబర్ కాబట్టి డైరెక్ట్గా రాష్ట్రానికి కాదు
దేశానికి సెంట్రల్కి వెళ్ళిపోతాడు. సెంట్రల్ మాస్టర్ కదా, మాస్టర్స్ ఇక్కడ ఉండరు, మీద ఉంటారు, అస్థినాకి వెళ్తారు. మా లక్ష్మణ్ గారి జాతకం ఎలా ఉంది అంటే వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ నంబర్ ప్రకారం మనం తెలుసుకుంటే దాన్ని బట్టి నాకు తెలిసి లక్ష్మణ్ గారిది మనం బీజేపీ లక్ష్మణ్ గారిది గూగుల్ తల్లిని అడుగుదాం ఒకసారి. గూగుల్ తల్లి అడగాల్సిందే, ప్రతిదీ గూగుల్ తల్లి. బీజేపీ లక్ష్మణ్ గారి డేట్ ఆఫ్ బర్త్. సో అక్కడ మనం చూసుకుంటే ఒకసారి, సో లక్ష్మణ్ అంటే ఈ న్యూమరాలజీ అన్నది లక్ష్మణ్ ఎస్ న్యూమరాలజీ అనేది, ఈ న్యూమరాలజీ అన్నది రాజకీయవేత్తలకు, అదే విధంగా సినిమా యాక్టర్స్, ఐ మీన్ మా లాంటి యాక్టర్స్ కానివ్వండి, వీళ్ళు ఎక్కువగా ఎందుకు ఫాలో అవుతారు ఇవి? ఒకటే న్యూమరాలజీ. అంటే అప్పట్లో మనం చూస్తే రామారావు గారు, మన తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు, ఆయన ప్రతిదీ కూడా 9 ఉండాలి అని, ఐ మీన్ బాలకృష్ణ గారు కూడా అదే ఫాలో అవుతారు. మనం ఒకటి చెప్తానండి, మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా దానికి ఒక కొటేషన్ ఉంది. ఏంటంటే మీరు ఆస్ట్రాలజీ ఉంది, న్యూమరాలజీ ఉంది, పామిస్ట్ ఉంది, వాస్తు ఉంది, ఇవన్నీ సర్వశాస్త్రాలు ఉన్నాయి కదా, సకల శాస్త్రాలు ఉన్నాయి కదా, యోగా ఉంది. నేను 30 సంవత్సరాలు యోగా ఫీల్డ్లోనే, 97లో. నేను పూర్తి పేదరికాన్ని చూశాను. ఇప్పుడు పూర్తిగా నేను అపర కుబేరు లిస్ట్లోకి వెళ్ళిపోతున్నాను. గ్రౌండ్ లెవెల్ నుంచి అప్ లోకి వెళ్ళిపోయారు. అదే ఆ డైలాగ్ ఒకసారి ఉంది కదా, నేను బెంజి చూశాను, గంజి చూశాను, బెంజి చూసాను, గంజి చూసాను, డైలాగ్ గుర్తు చేసుకోండి, మళ్ళీ వస్తున్నాం మేమే. సో అందుకోసం మీ జీవితంలో ఒక నంబర్ని పట్టుకుంటే ఎక్కువ సోది లేదండి నా దగ్గర, అంతా నా ఎవ్రీ సెకండ్ సింపుల్. ఏమంటే నంబర్ని పట్టుకుంటే నంబర్ 1 అవుతారు. ఓకే, నంబర్ని పట్టుకుంటే నంబర్ 1 అవుతారు. నంబర్లు విలువ తెలిస్తే మీకు నంబర్ ఒక ఓటు వేయకపోవడం వల్ల ఆయన ఎమ్మెల్యే కాలేడు, మినిస్టర్ కాలేకపోయాడు, సీఎం కాలేకపోయాడు. ఇది చరిత్ర భారతదేశంలో ఉంది. ఒక్క ఓటు విలువ అంటే ఆ ఒక్క ఓటు అనేది ఏంటిది, నంబర్ అయినా కదా, నంబర్ అయినా కదా. సో అలానే మీ జీవితంలో కూడా ఒక నంబర్ రోల్ ఎలా పనిచేస్తుంది అని. ఇంకొక క్వశ్చన్ అన్నయ్య, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి, మా పవన్ కళ్యాణ్ అన్న కాబట్టి మా అన్న ఇది వారాహి వాహనం వెనక నెంబర్ వెనకాల ఉన్న ఏంటి? వారాహి నంబరు గురించి నేను ఎప్పుడో పబ్లిక్ లో చెప్పాను. వాస్తవంగా ఆల్రెడీ నేను మళ్ళీ ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను, ఎవరైతే రాజకీయంగా బాగా ఎదగాలి అని అనుకుంటున్నారు కదా, నా ఇంటర్వ్యూలు కూడా చూస్తుంటారు, నెక్స్ట్ సీఎం బాబా పాండురంగం అని ఉంటుంది కదా. అవునా, ఏంటది నెక్స్ట్ సీఎం? ఏంటి అసలు అమ్మ అసలు పోయింది అది అంటే వినగానే నెక్స్ట్ సీఎం బాబా పాండురంగారావు, బాబా పాండురంగం, బాబా పాండురంగం ఏంటి అసలు నెక్స్ట్ సీఎం అనేది ఎందుకు అన్నానంటే, కాన్సెప్ట్ ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా అందరు సకలాంగులు సీఎంలు అవుతున్నారు, పిఎంలు అవుతున్నారు, రాష్ట్రపతులు అవుతున్నారు, అందరూ అవుతున్నారు. ఒక దివ్యాంగుడు ఎమ్మెల్యే, ఒక సీఎం, ఒక పిఎం ఎక్కడైనా అన్నారా? ఒక రాష్ట్రపతి అయ్యాడా? ఎక్కడైనా దివ్యాంగుడు అయ్యాడా ప్రపంచ చరిత్రలో? లేడుగా. కానీ ప్రపంచ చరిత్రలో ఉన్నారండి. అమెరికాలో ఒక గవర్నర్ అయ్యారు. ఓకే, అది ఎవరికి తెలియదు, చాలా మంది చరిత్రను తెలుసుకోవాల్సింది. హిస్టరీ తెలుసుకుంటే హిస్టరీ క్రియేట్ చేస్తారు. సో అందుకోసమే అసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో నెక్స్ట్ సీఎం నేనే అని ఇంటర్వ్యూ ఎవరికి ఇవ్వలే. మనం సింగిల్ పీస్ నిజంగా అది డేర్నెస్ కి ఆ డేర్ అన్నది చాలా మందికి ఉండదు తప్పకుండా. కానీ మీ మాటలలో ఉన్న డేరు అంటే చావుకి దగ్గరగా వెళ్ళిన వాళ్ళు కూడా మీ వీడియో చూడగానే ఎక్కడో తెలియని ఒక ఎనర్జీ, అంటే ఒక ఏమంటారంటే ఐసీలో ఉన్న పేషెంట్ నడుచుకుంటూ బయటకు వచ్చేస్తే ఏ విధంగా అసలు ఎందుకన్నానంటే, ఇక్కడ నేను రాశాను, నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యుత్తమ పరిపాలన చేసినందుకు విశ్వానికి కృతజ్ఞత అన్నాను కదా. జస్ట్ ఇక్కడ 10 రాశాను, ఇక్కడ 10లో 8 అయిపోయాయి. రాసేసి అయిపోతాయా? అయిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పనా, ఇప్పుడు నేను అనుకున్న 100% వాస్తు కలిగిన స్వగృహం హైదరాబాద్లో సులభంగా ఆనందంగా వేగంగా తీసుకున్నాను విషయాన్ని గుర్తుందంటే, ఇది రాసింది సెప్టెంబర్ 29. నేను డిసెంబర్ 5వ తారీఖు రోజు 1,10,00,000 ఇల్లు బుక్ చేసేసానుగా. మళ్ళీ 20 daysలోనే 60% పేమెంట్ చేశానుగా. ఓకే, అందాను అయిపోయింది. అంతే. నా విషయంలో కార్లు అంటే చాక్లెట్లు, చాక్లెట్ లాగా కార్లను కొనడం. కార్ అంటే గుర్తొచ్చింది అన్నయ్య, కార్ కానీ బైక్ కానీ ఏ వీలర్ అయినా ఐ మీన్ దానికి యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే ఏ నెంబర్స్ పెట్టుకోవాలి?
వాళ్ళకి ఆల్రెడీ తీసేసుకున్నారు కాబట్టి మనం ఏం చేయలేము, దండం పెట్టాలి, తూర్పు తిరుగు దండం పెట్టాలి. వాళ్ళు మాత్రం మ్యాజిక్ బాటిల్ ఎలానో ఈ నంబర్స్ అంటే మీరు కొన్ని వీడియోస్ చెప్పారు కదా, కార్ స్టీరింగ్ కి ఈ నెంబర్ పెడితే మీకు యాక్సిడెంట్ అవ్వవు. ఖచ్చితంగా డాష్ బోర్డ్ దగ్గర మీరు వినాయకుని పెడతారు, అల్లా యేసు బుద్ధుడు అందరూ దేవుళ్ళే, కానీ ప్రాణం పోయిన తర్వాత ఎవరు రక్షించలేరు కదా. అందుకోసం నేను సేఫ్గా మీరు చాలా A1 డ్రైవర్ కావచ్చు, అమెరికాలో పెద్ద డ్రైవింగ్ సర్టిఫికేట్ పొందొచ్చు, కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజుకి 6,000 మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇక భారతదేశంలో 420 మంది. అంటే నెంబర్ పెట్టినందుకే అంతే. మరి న్యూమరాలజీ నమ్మలేరు. ఎందుకు నేనేమంటున్నానంటే ప్రాణం కాలం మానం, ప్రాణము కాలము మానము మళ్ళీ రావు. ఏముంది దీనికి, ఏం రీడియన్ స్టిక్కర్ 50 రూపాయలు ఎంత దొరుకుతుంది, అదంతా కూడా ఇది పెడితే అయిపోతుందిగా. దీనిలో ఏముంది పవర్ అంటే 4 అంటే కాలం మీద కాలే, ఇది నా కాలే, ఇది నా కాలే, డైలాగే. నా తర్వాత వీళ్ళంతా వచ్చారు. మరి ఎప్పుడు నేను మహర్షి సినిమా అన్నారు కదా, అది ఎప్పుడు 2001లో AGBS లో స్కిట్ అది నాది. ఇంకా అవన్నీ ఎందుకు మళ్ళీ ఇప్పుడు చెప్పుకోవడం. సో అందుకోసమే ఈ విధంగా ఈ 4 నంబర్ ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను న్యూమరాలజీలో. పుష్ప ఎప్పుడు 2-3 సంవత్సరాల క్రితం వచ్చింది, కానీ నా న్యూమరాలజీ 2015 జనవరి 1 నుంచే స్టార్ట్ అయింది. ఈ 4 నంబర్ గురించి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటారని చెప్పాను. సో అందుకని ఈ 41 నంబర్ వేసుకోవడం వల్ల చాలా యాక్సిడెంట్లు మనం ఎస్కేప్ అయిపోతాం, అసలు అవాయిడ్ అయిపోతుంది. అయితే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు కోటి రూపాయల వెహికల్ తీసుకుంటున్నారు, కనీసం ఒక బెస్ట్ న్యూమరాలజిస్ట్, రియల్ న్యూమరాలజిస్ట్ కలవాలిగా, రక్షించబడి. ఎందుకంటే హరికృష్ణ గారు సేమ్ ఏరియాలోనే చనిపోయారు, వాళ్ళ కొడుకు కూడా సేమ్ ఏరియాలో చనిపోయారు. ఆ నంబర్స్ కూడా ఏంటి తెలుసా, నేను మొత్తం చెప్పాను కానీ 23 ఎవరు చావును కోరుకోరు కదండి అసలు. సేమ్ హరికృష్ణ గారు ఇదే నెంబర్ వాడారు, వాళ్ళ కొడుకు కూడా ఇదే నెంబర్ వాడారు, సేమ్ ఏరియాలో జరిగినాయి. ఏమి లేదు, యాక్సిడెంట్ నెంబర్స్ ఏంటిదంటే మొత్తం వెహికల్ నెంబరు TS06 EV 23 ఏదో అంటే మొత్తం టోటల్ క్యాలిక్యులేషన్ వేస్తాయి. ఇది నేను రఫ్గా వేస్తున్నాను, క్యాలిక్యులేషన్ కాదు. 8 నెంబర్ వచ్చింది అనుకోండి టోటల్గా, ఇది మొత్తం కొడుతుంది, ఇది మొత్తం కాదు, ఇది 10 వస్తుంది, 1 అవుతుంది, 5 ఇవే కొడుకుంటున్నారు. ఇది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ అయిపోతుంది. సింపుల్గా ఈ చివరి నంబర్లు గుర్తున్నారు అందరూ, సింపుల్గా చివరి నంబర్లు గుర్తున్నారు. సింపుల్గా నీ చివరి నంబర్లు గుర్తే అట్లా కుదరదు. ఇప్పుడు న్యూమరాలజిస్ట్ టోటల్ TS అంటే ఒక నంబర్ వస్తుంది, S అంటే 1 అవుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయాలి. E అంటే 5 అవుతుంది, ఇవి 6 అవుతుంది, ఇవన్నీ అందుకోసమే 6 గంటలు యూట్యూబ్లో హార్ట్ సర్జరీ వీడియో చూసుకొని ఆయన సర్జరీ చేసేసారంట ఒక మహానుభావుడు. అలా చేస్తారా, తప్పు కదా, ప్రాణాలు పోతాయి. సో ఈ విధంగా న్యూమరాలజీతో మీరు ఆటలు ఆడుకోవద్దు. నంబర్స్ ఎక్స్పర్ట్గా ఉన్న వ్యక్తుల దగ్గరనే మీరు ఒక వెహికల్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, మ్యారేజ్ డేట్లు కానీ, మీ నేమ్ నెంబర్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో అందుకోసం ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చెప్పేది ఏంటంటే, సో ఇవంతా మీరు నేర్చుకోవడానికి టైం పడుతుంది. సో అందుకోసం మీరు ఆల్రెడీ వెహికల్ తీసుకున్నారు కదా, 41 నెంబర్ అతికించేసండి, ఇక వేరేది మార్గం లేదు, రక్షించబడుతుంది. తర్వాత మీరు కొత్తగా బెంజో, BMW, ఆడి కారు, రోల్స్ రాయ్ తీసుకుంటే కంపల్సరీగా బెస్ట్ న్యూమరాలజిస్ట్ ఆయన రియల్ న్యూమరాలజిస్టే కలవాలి. దీనివల్ల సేఫ్ జోన్లో వెళ్ళిపోయి మీ ఇంటికి చక్కగా చేరుకుంటారు. అందుకోసమే ప్రాణానికి మించింది ప్రపంచంలో ఏది లేదు సార్. సో మీరు కోట్ల రూపాయల వెహికల్ తీసుకున్నా తప్పకుండా ఈ నంబర్స్ రాంగ్ నెంబర్ అయితే అసలు ఫ్యామిలీ ఇబ్బంది అవుతుంది. అదొకటి నేను చెప్పేది. ఇక నెక్స్ట్ ఏంటిదంటే, మీ జీవితంలో అసలు ఏ కారుకి ఇదంతా పెట్టాము, అసలు టోటల్గా మీ కారు నంబరు టోటల్ TS కానీ, AP కానీ, 06 అని, 08 కానీ, ఏదో 07 కానీ, ఇదంతా EV EX, ఇదంతా ఒక నంబర్ XX నెంబర్ ఉంటాయి కదా, ఇవన్నీ ఈ టోటల్ ఏపీలో ఉన్న వాళ్ళకి కానీ, TSలో తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఈ టోటల్ నెంబర్ వచ్చేసి 6 వచ్చింది అనుకోండి, దీంట్లో కానీ మామూలుగా ఉండదు. ఇది మేము చాలా ప్రయోగాలు చేసామండి. ఈరోజు నా శిష్యులు ఇంటర్నేషనల్ స్థాయిలో నా దగ్గర అందరూ కెనడా నుంచి ఉన్నారు, అమెరికా నుంచి ఉన్నారు, లండన్ నుంచి ఉన్నారు, సింగపూర్ నుంచి ఉన్నారు, ఖతార్ నుంచి ఉన్నారు, ఇంటర్నేషనల్ 20 దేశాల నుంచి 30 దేశాలు నాకు ఫాలోవర్స్, నా శిష్యులు నా కోర్సు నేర్చుకుంటున్నారు. ఒక 5-6 రాష్ట్రాల నుంచి నా శిష్యులు నేర్చుకుంటున్నారు. రోజు 250 మంది నా ఫాలోవర్స్. దాంట్లో వాళ్ళకి చెప్పాను కదా, ప్రయోగం చేశాను. ఒకప్పుడు వెహికల్ నంబర్లు ఫాలో చేయనప్పుడు లక్షల్లో వేలలో వచ్చేది వాళ్ళ రియల్ ఎస్టేట్లో ఇన్కమ్. ఇప్పుడు నేను వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేను, కానీ అసలు ఆ వెహికల్ నెంబర్ తీసుకున్న తర్వాత గురూజీ బ్యాగులు నిండా కోట్లు కార్లో. అసలు ఒకప్పుడు ఈ కారులో వెళ్తుంటే అక్కడ యాక్సిడెంట్, ఇక్కడ యాక్సిడెంట్ తలపోటు వచ్చేది. కానీ ఈ బండిలో వెళ్తుంటే గురూజీ వెనక సీట్లో ఎవరున్నారు గురూజీ, బ్యాగులే ఉంటాయి, ఏంటి కోట్లల్లో. ఇంకా వాళ్ళు చెప్పలేకపోతున్నారు అసలు ఆనందం
మ్యాన్ అంటే ఒక కార్ తీసుకున్నారనుకోండి, అది ఆ కారు కానీ ఈవెన్ 2 వీలర్ ఆల్సో. అంటే కలర్ తో సంబంధం లేదంటారా? కలర్ మళ్ళీ తర్వాత చెప్తాను. కలర్లు చాలా చాలా అన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి మన దగ్గర. ఒకటి అన్ని ఒకసారి తినేస్తారంటే కుదరదుండా, మెల్లమెల్లి తిందాం జర. వన్ బై గులాబ్ జామ్ ఒక్కటి చాలు, మళ్ళీ ఇంకోటి తింటామంటే మళ్ళీ ఈ ఎపిసోడ్కి ఒకటే చాలు. సో 6 నెంబర్ ఎప్పుడైతే వస్తుందో ఆ వెహికల్ మొత్తం కూడితే అద్భుతంగా ఉంటుంది.